మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి జన్పహాడ్కు ఓర్పు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండడం చూసి మంత్రి కారు ఆపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక ఉన్న 6 కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు డ్యామేజ్ అయ్యాయి. మంత్రి ఉత్తమ్కు కారు ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఇటుకి మంత్రి ఉత్తమ్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. వరుసగా ఢీకొన్న కార్లు ఢీకొన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ప్రదీప్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రూటీలో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. తను ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ కి సంబంధించి అదే కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనాలు ఒకదానొకటి ఢీకొనడంతో దాదాపుగా 6 వాహనాలు మాత్రం ముందు భాగం ధ్వంసం అయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. అయితే సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జాన్పాడ్ దర్గా ఉత్సవాల సందర్భంగా ఆయన ఈ రోజు అక్కడికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మూడు రోజుల పాటు జరగనున్నటువంటి ఉరుసు ఉత్సవాలకు సంబంధించి అక్కడ మంత్రి ఆయన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ పరిధిలోకి జాన్పాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు వస్తున్న ఆయన పరిధిలోనే ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా అక్కడికి హాజరు కావాల్సి ఉంది. దానికి సంబంధించి ఈ రోజు షెడ్యూల్లో ఆయన అక్కడ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో హుజూర్ నగర్ నుంచి జాన్పాడ్ కు వెళ్తున్న క్రమంలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఏదైతే కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు రోడ్డు పక్కన నిలిపి మంత్రి వెళ్తున్నటువంటి కాన్వాయ్ ని చూసి చేతులు ఊపడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారుని డ్రైవర్ కి కారు నిలపాలని చెప్పడంతో ఒక్కసారిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి కారు డ్రైవర్ బ్రేక్ వేయడం తోటి వెనకాల ఉన్నటువంటి కాన్వాయ్ ఈ మంత్రికి సంబంధించినటువంటి ఏదైతే పైలట్ వాహనం కావచ్చు, మరో పోలీస్ వాహనం కూడా వెనకాల ఉంటుంది. ఆ తర్వాత మంత్రి కాన్వాయ్ కావడంతో ప్రైవేట్ వెహికల్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వెహికల్స్ దాదాపుగా కాన్వాయ్ లో 10 నుంచి 15 వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ కూడా కాన్వాయ్ వెనుక వస్తున్న క్రమంలో ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు కార్యకర్తల కోసం ఒకేసారి సడన్ గా ఆ కారు డ్రైవర్ ఆపడంతో వెనకాల ఉన్నటువంటి కార్లు ఒకదాన్నొకటి 6 వాహనాలు ఢీకొనడం జరిగింది. ఈ 6 వాహనాలు ఢీకొన్న సమయంలో ముందు భాగాలు కార్లకు సంబంధించినటువంటి ముందు భాగాలు బానట్ భాగాలు అంటారు వాటిని, ఆ భాగాలు మొత్తం కూడా దాదాపుగా 6 వాహనాల బానట్ భాగాలు ముందు భాగాలు మాత్రం ధ్వంసం కావడం జరిగింది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు సడన్ బ్రేక్ వేయడం తోటి వెనక ఉన్నటువంటి ఎస్కాట్ వాహనం కూడా అదే స్థాయిలో బ్రేక్ వేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు కూడా స్వల్పంగా ఢీకొట్టడం జరిగింది. మిగతా వెనకాల ఉన్నటువంటి వాహనాలు కంట్రోల్ చేసుకోలేకుండా ఒకేసారి ఆగిన నేపథ్యంలో ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి తప్ప ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనాలు ధ్వంసమైన ఏదైతే ఒకదాన్నొకటి ఢీకొన్ని ఘటనలో గాయాలు అయ్యాయంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. అదంతా ఫాల్స్, ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కార్యకర్తలతోటి మాట్లాడి అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి ఉర్సు ఉత్సవాలకు
బయలుదేరడం జరిగింది. అయితే ఈ ధ్వంసమైన కార్లతోటి అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను కూడా పక్కకు తీసివేయడం జరిగింది. దాని తర్వాత ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్నటువంటి కాన్వాయ్లో అందరూ కూడా ఆయన ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కాన్వాయ్ కి సంబంధించి డ్రైవర్లు ఎవరైతే పైలట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని అంటే పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కాన్వాయ్ లో వాళ్ళు ఏదైనా వాహనాలు సడన్ గా ఆగినా కూడా వాహనాలు నడిపే విధానం కూడా వాళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ముందు పైలట్ వాహనం, ఆ ముందు పోలీస్ వాహనం ఉంటుంది, తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనం, తర్వాత వెనకాల కూడా ఎస్కాట్ వాహనం ఉంటుంది. ఆ తర్వాతనే వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తన సొంత నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది నేతల వాహనాలు కూడా వెనకాల వస్తుండటంతో ఈ ప్రమాదంలో మాత్రం ఎక్కువ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే ధ్వంసం కావడం జరిగింది. సందీప్, జనయ్య, అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారా లేకపోతే నేరుగా వెళ్లిపోయారా? ఈ ఘటన ఏదైతే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వెహికల్ ఆగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి ఎవరికైనా గాయాలయ్యాయని కూడా ఆరా తీయడం జరిగింది. వాహనాలు ఎన్ని వాహనాలు ధ్వంసమయ్యాయని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులతో గానీ ఇతర నాయకులను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, ఎలాంటి ఓన్లీ వాహనాలు ధ్వంసమయ్యాయి తప్ప ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు అని చెప్పిన తర్వాతనే అక్కడి నుంచి ఆయన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనాలి. ఎందుకంటే అక్కడ ఉర్సు ఉత్సవాల్లో గంధం అనేది అధికారికంగా కూడా అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. మంత్రి హోదాలో ఆయన అక్కడ అందజేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్లాల్సి ఉంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అక్కడికి ఆయన వెళ్లాల్సి ఉన్నది. దీంతో ఆయన ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం తోటి అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు అక్కడ పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి వెంటనే ఉత్సవ ఉత్సవాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. థ్యాంక్ యూ జనయ్య. గారు